కళ్ళకుండ 50 రూపాయలు మాత్రమే. ఓసే పిచ్చిదారా, అది కళ్ళుకొండ కాదే. ఇప్పుడు వచ్చిన కళ్ళుకొండలు స్టాక్ ఉంచమని అంతే, అంతకని ఏం కాదు. పాపిస్టోలో అండి. ఇవన్నీ ఎందుకు సారు, మంటగా ఉంది. నీకేంటి నువ్వు వచ్చేది నాకు అన్నట్టుంది వీడియో. ఒకటి గమనిస్తే ఎక్కడైనా అమ్మాయికి తాగించి ఈడేమైనా తిందాం అనుకుంటాడు, కానీ ఇది తాగించి ఇదే తినేసి దానిలో చూస్తుంది. కాళ్ళ నడవడికతో పాటు నాకు 3వ కాలు వచ్చినా అప్పుడు కూడా ఈ చెయ్యి నా చేతులు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు అనుకున్నావు? 3వ కాలు ఉన్నదా, 3వ కాలు తీసి తన చేతిలో పెడతాడు. అప్పుడు కూడా నువ్వు వదలకూడదు అని చెప్తున్నాడు అంతే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ రియాక్షన్ వీడియో అని చెప్పాల్సిందే. ఎందుకంటే మొన్న కమెంట్స్ లో అంటే మాకు వచ్చే చిన్న చిన్న ముత్యాలలో ఒక ముత్యం, ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, చూసి రియాక్షన్ ఇవ్వండి. అలా ఒక బ్రో మాకు పెట్టాడు, మేము చూసి రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ పేరు మాకేం తెలీదు, చూద్దాం. ఎవరా ఉదయ్ శంకర్ అంట. కాంపిటీషన్ మన ఉదయగడ కాదు కదా. కాదులే, అడిగి అది సీన్ లేదు. కొడదాం ఊరి దీన్నా ఉంది. సరే, రొటీన్ వస్తా అంటారు రండి. నేనే చూడలేదే. సర్లే బక్క, ఎవరు చేస్తే ఏట్రా, మన ఛానల్లో చేయలేదు కదా, చేద్దాం. సో గైస్, యు నో ద డ్రిల్. అరే డ్రిల్ మాస్టర్ వచ్చాడు, డ్రిల్ మాస్టర్ వచ్చాడు. లాస్ట్ డ్రిల్ కి ఈ డ్రిల్ కి ఎన్ని పేరుగా చెప్పాను నువ్వు? 1 2. మేము ఎఫర్ట్ పెట్టట్లేదని కాదు, వీఆర్ పుట్టింగ్ ఆర్ ఎఫర్ట్. కానీ అట్ ద సేమ్ టైం ఇంకా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే అవి చెప్తే అవి కనీసం మేము మార్చుకొని ఇంకా బాగా చేయడానికో, లేకపోతే ఇంకా మీకు నచ్చేలా చేయడానికో విల్ ట్రై. సో ఇప్పుడు మా డ్రిల్ మాస్టర్ డ్రిల్ చెప్తాడు, వినండి. కొత్తగా ఎవరైనా వచ్చిందంటే మన ఛానల్ కి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటది, దాన్ని నొక్కి ఆల్ లో పెట్టుకోండి. అన్ని మా ఫ్రెష్ కంటెంట్ వీక్లీ ఏమేమి ఉన్నాయో మీకు వస్తూనే ఉంటాయి. వి విల్ డిస్టర్బ్ యూ. మీరు కొట్టే ప్రతి లైక్, మీరు పెట్టే ప్రతి కామెంట్ వల్లే మా వీడియో రీచ్ వెళ్తుంది. ఇంకా అంతమించి మేము చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఎంత చెప్పామో ఈ వీడియోకి మా సబ్స్క్రిప్షన్ నోట్ ఈ షార్ట్ ఫిల్మ్ ఎలాగో అడిగారని ఒకే ఒక కారణంతో చేయాల్సి వస్తుంది అంతే. వాల్యూ ఇవ్వాలి కదా మనం. డైవ్ ఇంటూ ది వీడియోస్ వల్ల ఆ పెద్ద లాగండి సేవించరా. ఏది అన్నారా? లేదు దినేష్ గారు అనుకున్నా. పొగ త్రాగరాదు, మద్యం సేవించరాదు, ఆరోగ్యానికి హానికరం. చల్ల జ్యూసులు లాగండి, మామూలుగా ఉండదు, హాయిగా ఉంటది. అంతా క్రియేటివిటీ. నాకేదో ముఖేష్ ఆడి విన్నట్టు అనిపించింది ఒకసారి. మంచిగా ఉంటుంది. ఎంకనా ఎవరో స్క్రాప్ మోడల్ లాగా ఉన్నాడు ఎవడో. చెప్పరి మళ్ళీ ఎంట్రీ పెట్టి చెప్తాను. వెళ్ళబే, ఒకసారి చూడడానికి ఎక్కువ అంటే మళ్ళీ ఇంకోసారి చూస్తాడంట. తమ్ముడి సినిమాలోని చింపాంజీ ఇలా జుత్తు ఇలా పైకెట్టి మొక్క మీద వద్దులే మూసే అంటారు కదా. ఇప్పుడు వీడి పేరు జుమాన్జీ. ఓకే, ఇందులో వాడి పేరు జుమాన్జీ అయితే ఇందులో పేరు జుమాన్జీ ఉండలేదు కాదు, వీడి పేరు చింపాంజీయా. ఇదే వచ్చింది ప్రేమలో వచ్చింది కాదు. వెనకాల ఒకడు కూర్చున్నా కూడా మాకు తెలియదు. ఓకే, మొన్న డ్రోన్ ఎగిరే కదా కళ్ళ ముందు, అలా అంటే ఇది కూడా. ఇదేంటి ఇప్పుడు ఏంటి అర్జున్ రెడ్డి అంటే అర్జున్ రెడ్డి టైంలో తీసారు. నీకు అలా అనిపించిందా? చింపాంజీకి యాటిట్యూడ్ ఏంటి అలా ఉంది? నాకు కళ్ళకుండి ఏంద్రా మ్యూజిక్ దయ్యాలు దెబ్బ వేసినట్టు. ఆ డబ్బింగ్ కూడా ఏంద్రా బాబు, అదేదో చూస్తుండి పడరా పెట్టు. అక్కడే అది అక్క చెట్టుకులేస్తుంది. ఏదో ఆలోచిస్తున్నారు. అమ్మో ఎంత అందంగా. అవును, ఒంటరిగా భయమేట్లేదా? లేదు సారు, నేను మా అయ్య ఉంటాం. మా అయ్య కళ్ళుకుండు తేనికిపోయాడు, అయినా నాకేం భయం సారు. రేణుకాదేవి ఇక్కడ
ఆడపులిని ఎవరైనా అడ్డొస్తే నరికేను. నిన్ను మింగేస్తాడు ఆడు ఇప్పుడు కళ్ళు తాగి. నువ్వు నరికిసింది కానీ కోసేస్తా అలా కూర్చోకొచ్చేపు. ఆ చూడడం కూడా అలాగే చూస్తున్నాడు రా. తినేస్తా తినేస్తా తినేస్తా. నోటి పెడతా. అదే ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు అది వేసిన డైలాగ్ కి ఆడు కూల్ 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 అంటున్నాడు రొమాంటిక్ గా. రియాలిటీలో ఉంటుందా కనీసం మాట్లాడతారా? ఏంటి కొండ పెట్టేసి మాట్లాడేంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కొండ అక్కడ పెట్టి పక్కన కొండనా ఆడు పక్కన కూర్చొని సొల్లేస్తుంది చూడు. యా. నాకు తెలియదురా రొమాన్స్ అలా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పు. ఏమైంది? అరే మాట్లాడు ఏంట్రా అంటున్నాడు. ఇదేంట్రా తమ్ముడు. మాడ్యులేషన్ ఆడు. అరే చింపాంజీ నువ్వు కొంచెం మగాళ్ళ మాట్లాడు, తేడాగాళ్ళ కాదు. ఏదైనా దగ్గర నుంచి ఒకటే కాన్సన్ట్రేషన్ లో ఉన్నాడు రా మింగేదాం అనేసి. అంతే. అదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. తినేస్తా తినేస్తా తినేస్తా. ఇది ఉంచు. సారు కళ్ళకుండ 50 రూపాయలు మాత్రమే. ఓసే పిచ్చిదారా, అది కళ్ళు కొండ కాదే. ఇప్పుడు వచ్చినా కళ్ళుకొండలు స్టాక్ ఉంచమని అంతే, అంతకన్నా ఏం కాదు. అదేం కాదు. పాపిస్తోండి. ఒక అమ్మాయి దాచుకోవాల్సింది తనలో ఉన్న భయమే కాదు, తన అందాన్ని కూడా. దాచుకోవాలంటే ఉండాలి కదా. ఇది కూడా అలా పడాలని తెలియక ప్రతిసారి వేరేలా పడుతుంటామండి మేము. కాళ్ళ మధ్యలో ఏదో అడ్డొచ్చింది లేరా. ఓహో కాళ్ళ మధ్య లేదు అడ్డు. అరే ఏంటి రోడ్డు మీద పడుకోబెట్టిందండి. ఎత్తుకోలేరు కదరా పాపం. షీ కాంట్ లిఫ్ట్ హిమ్. అదైతే ఎత్తలేదు బట్ హీ కెన్ కదా. బాబు వేరే గ్రహంలో లేవు. కాదు ఆడు అది అన్న ప్రతిసారి కోయిమిలిగే సినిమాలోని ఓ ఓ ఓ ఓ అని అర్థం చేసాం ఆ సౌండ్. అలా ఏలియన్ లా కనిపిస్తున్నాడు రా నాకు. అయ్యో షాక్ ఎందుకు? అదేంటి సార్? అదే కదా, ఈడప్పుడే లేచాడనా ఏంటి లేచాడనా? అసలు నీ ఉద్దేశం ఏంటి? లేకపోతే దొబ్బేద్దామనా, పాకెట్లన్నీ ఖాళీ చేసేద్దామనా? నేను ఆడు ఫస్ట్ నుంచి వచ్చిన పనే అది. ఎందుకే అయ్యో తప్పరా. సారీ డైరెక్టర్, సారీ రా చింపాంజీ. నీ ఆలోచన మంచిదే. అదేం లేదు సారు, ఇందాక పసుదేనికి అడవిలోకి వెళ్ళినప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంది అంతే. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, ఓవర్ యాక్టింగ్. ఇప్పుడు ఈడు కాల్ తడిమేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు సార్? మంట మంటగా ఉంది. ఏం కాదబ్బా, జాగ్రత్తగా ఉండాలి కదా. సర్లే ఏం కాదు, లైట్ తీసుకో, బ్రష్ తీసుకో. కాల్ చేసి పడిపోయి ఈడు చెప్తుండే దానికి జాగ్రత్తగా ఉండాలని. అదే నాకు ఇందాల నుండి ఒక డౌట్ కొడుతుంది. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి ఒకసారి మూసుకొని అది ఎంత వినండి రా ఒకసారి. ఒక్కసారి గైస్ కొన్ని ఏం కాదు, మీరు అదే ఒకవేళ చూస్తే మీకు ఏమనిపించిందో వీడియో జస్ట్ చెవులు ఆడియో వినండి, వాడు మాట్లాడింది. మీకు ఏమనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇవన్నీ ఎందుకు సారు, మంట మంటగా ఉంది. సర్లే ఏం కాదు, లైట్ తీసుకో, బ్రష్ తీసుకో. నీకేంటి నువ్వు నొచ్చేది నాకు అన్నట్టుంది వీడియో. తప్పుడు అలా మాట్లాడి ఐడి నేసాడు రాడు అంతే, జస్ట్ ఏం కాదు. ఏంటి ఇప్పుడు కళ్ళు దుకాణం దగ్గర గొంటను పడగొడిసాడు ఈ అచీవ్మెంట్ అంతేనా? గుడ్. ఆ చింపాంజీ ఫేస్ కి ఆ ఫార్చునర్ కి సెట్ అవ్వలేదు, అయినా సరే ఓకే. అరే ఇందాక ఏ కాలుకి వేసాడు రా కట్టు? ఆగలే లెఫ్ట్ లెగ్ కదా.
మరి ఇక్కడ ఏం రైట్ లెగ్ ఉంది రే, నువ్వేమీ పెద్ద రే వద్దులేరా. సరే నాకు అర్థమైంది. ఇది మనం గుర్తించే మిస్టేక్స్ గుర్తించేంత పెద్ద షార్ట్ ఫిల్మ్ అయితే కాదురా. అది కరెక్ట్ మైక్రో డీటెయిల్స్. అమ్మో విత్ ఇన్ సిరీ బ్రో. చూడు పార్ట్ 2 లీడ్ ఏమైనా ఉందేమో చూడు. కుర్రాడు మంచి రొమాంటిక్ మూడ్ లో వచ్చాడు. హెయిర్ బ్యాండ్ లో ఫీల్ అవుతుంది ఏంటి దాన్ని గుట్ట తీయడా? అది దెబ్బ నుండి ఆడి హెయిర్ బ్యాండ్ కింద వాడేసుకుంటున్నాడు రా. బాగుంది కదా అని. నువ్వు కూర్చో. అడుపుతున్న దాంట్లో ఎప్పుడు పాడుతాడు. చెప్పండి సారు. బా చూడండి, మేమే చూడాలా, మీరు కూడా చూడండి క్లోజప్ లో. నా దెబ్బతేముందిలే అబ్బా, నీ కాలు ఎలా ఉంది? ఏం దెబ్బ? అమ్మో ఇవేంట్రా ఉందిలే. ఖచ్చితంగా ఇటు దెయ్యాలి దెబ్బలేసి చూడారా. మాటలేసినాడు. ఏంటి సారు, మీరేదో మందు రాశారు, అది మంటగా ఉంది. ఆ మంట తట్టుకోలేక అదే మాయా నువ్వు ఇందాల కళ్ళు ఒకసారి మూసుకో, ఆడియో విను, అదే గుర్తొస్తుందిరా. వాట్ సారాయా? అవును సారు, సారాయి నువ్వు పెద్ద సింగిల్ మాల్ట సార్ ఫ్లైట్ ఇప్పుడే దిగారు, ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడరు. సారాయి తాగుతూ అలా ఒక వాట్? నాటు కోడి కాల్చుకొని కోయది మ్యాన్. ఓఎంజీ మ్యాన్ అని అన్నాడు. క్రేజీ మ్యాన్. క్రేజీ అది. అరే నాకు నిజంగా అర్థం కాలేదు. చాలా మంది డీటెయిల్ ఉన్నావు అయితే. చెప్పాను కదరా సార్ ఇప్పుడే ఫ్లైట్ దిగారు, ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడరు. అదే ఆగండి సారు, సారాయిను నాటుకోడి కాల్చుకొని తీసుకొస్తా. వాట్? తీసుకొస్తావా? ఓ మై గాడ్. మా జాజ్ ఎవరో తెలుసా? నా రేంజ్ ఏందో తెలుసా? నేను ఓన్లీ ఎంహెచ్ఏ తాగుతాను, నాటు తాగను. క్రేజీ మ్యాన్. వద్దబ్బా. ఏం సారు, ఏం సింపల్ సార్ అలా ఫీల్ అయిపోతున్నారు వద్దనే? ఏంటిది? అరే ఏదో ఎలుగుబంటి అనిపించింది నాకు. నువ్వు ఏదో నిద్రలోంచి లేచిన ట్యాక్ చేసం లేదు, నీ ముఖం ఆల్రెడీ అలాగే ఉంది, మళ్ళీ ఎందుకు అనుకోని. ఆడికి ఏంట్రా అయితే కావాలని కాళ్ళు తన్నిసుకొని పడిపోయి పడుకుని పోతాడు. లేదు వీళ్ళు తెచ్చేటప్పటికి లేట్ అయిందంటే పడుకుని పోతాడు. లేకపోతే ఇంటి దగ్గర బాల్కనీ తాగుతూ పడుకుని పోతాడు. కొంప తీసి ఇది ఎలా తినాలంటాడు ఏంటి చింపాంజీ? లేదు చూడు తింటాడు, అన్ని తింటాడు, అన్ని తినేస్తాడంటావా? తాగండి సారు, తాగండి. బలవంత పడతారండి. ఇదేంటిది? మా ఇంట వంటలు ఎలాంటివి? ఫస్ట్ టైం ఒక అమ్మాయి అబ్బాయిని తాగమని బలవంత పెడుతుంది. మళ్ళీ అసలు తాగుపోతే కాదు కదా, తాగుదా అలవాట్లేదు. అదే కదా ఇప్పటి వరకు చూసిన దాంట్లో వీళ్ళిద్దరూ ఆల్కహాలిక్సే. మళ్ళీ అవునరా, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. మా వాడికి వేస్తాడు ఇప్పుడు మొత్తం ఈ వీడియో. ఇగో నేను ఇలా తిరుగుతాను చూడు, ఇలా తిరుగుతాను. చెప్పు మళ్ళీ ఒకసారి అది మాట. నా వెనకాల ఉన్న నీ అమ్మ కూడా రన్ లేనప్పుడు రన్అట్ కావద్దు. ఇగో నువ్వు అలాంటివి ఏమైనా నేను అటే తిరిగినప్పుడు చెప్తే ఇలా మంచి పడతాయి. అర్థమైందా? నువ్వు ఫేస్ టు ఫేస్ చెప్పకు. నాకు ఒకటి గమనిస్తే ఎక్కడైనా అమ్మాయికి తాగించి ఇదేమైనా తిందాం అనుకుంటాడు, కానీ ఇది తాగించి ఇదే తినేసి దానిలో చూస్తుంది. యాక్చువల్ గా మన ఆలోచన అంతా రాంగ్, అంతా రివర్స్. మాట చెప్తా, చెయ్యి మళ్ళీ రుద్దుతున్నా. 2 కాళ్ళతో నడుస్తున్నా. అదేంటిది ఇప్పుడు 2 కాళ్ళతో అడ్డం ఏంటి? 3 ఏమైనా ఉన్నాయి అడిగి. పడిపోయాడు. మీరు
మీరు తప్పుగా అనుకోకూడదు అలాగా మధ్యలో. ఇప్పుడు నేను 2 కాళ్ళతో నడుస్తున్నా. నా 2 కాళ్ళ నడవడికతో పాటు నాకు 3వ కాలు వచ్చినా అప్పుడు కూడా ఈ చెయ్యి నా చేతిని వదలలేదు. మూడో కాలం ఉందా? అంటే ఇప్పుడు ఏం చేస్తాడు అనుకున్నావు? 3వ కాలు ఉన్నదా, 3వ కాలు తీసి తన చేతిలో పెడతాడు. అప్పుడు కూడా నువ్వు వదలకూడదు అని చెప్తున్నాడు అంతే. అమ్మా తప్పు మీరు చాలా తప్పు కాలేదు. 3వ కాలని ఇందాక కనుక్కుని పడిపోయాడు కదా, అలా పడిపోయినప్పుడు ఈసారి ఎప్పుడైనా కాలు ఇరిగిపోతే కింద సంఖ కిందగా వచ్చాయి ఇది ఇస్తారు కదా ఇలా కుంటుకోవడానికి. అలాంటిది వచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను వదలకూడదు, ఎంతే ప్రేమతో నన్ను హ్యాండిక్యాప్ అయినా సరే వెనకాల ఎంత పరమార్థం ఉందా. సారీ చింపాంజీ గారు. ఏం మాట్లాడుతున్నారు సార్? మత్తులో మాట్లాడుతున్నారా? నీకేమైంది మరి? నీకు మత్తు ఎక్కలేదా అంత స్ట్రాంగా? మత్తులో కాదబ్బా, మనసుతో మాట్లాడుతున్నా. అది కాదు, వదిలే. అమ్మ ప్రేమ ఒక అమ్మాయి చూపిస్తే ఎలా ఉంటది, తర్వాత అది ఎక్కడైనా అమ్మ తీసుకొచ్చి కళ్ళు తాగబిడ్డ అని చెప్పి తాగిస్తుంటది నీకు, మందు తాగని చెప్పి చదవ కంపేర్ చేసిన ఈడును నీకు మర్చిపోతుంది. అలా నిన్న నువ్వు నాకు ఈ డైలాగ్ చెప్పలేకపోతే పడుకుని పోద్ది. అలా నిన్న నువ్వు నాకు దెబ్బ తగిలిన గానీ తీసుకెళ్ళి అనుకోని ఇందాక నుంచి ఏడు పని చెప్పు అంటే కాదు రే, అలా కాదురా. అసలు నువ్వు చెప్పాల్సిన డైలాగ్ ఎలా చెప్పాలో తెలుసా? ఇంటెన్సిటీతో చెప్పాలి. చింపాంజీ లైక్ మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సిటీ కేర్ లో ఉన్నాడు చెప్తున్నాడు. ఇంకో విషయం, ప్రతి ఒక్కడు చిన్న విషయం తన పిల్లంతో మందు కొట్టడం అదొక క్రేజీ ఫీలింగ్. ఆ ఛాన్స్ నాకు ముందే ఇవాళ దొరికేసింది. ఇంకేం కావాలబ్బా నాకు లైఫ్ లో. ఉదయ్ శంకర్ బ్రో, కేవలం నువ్వు చెప్పావని చూడాల్సి వచ్చింది బ్రో ఈ దరిద్రాన్ని. నాకు ఇష్టమే. ఎందుకు ఇష్టం ఉండదు? ఫార్చునర్లో వచ్చాడు, జడ్డిన కొడుకు ఆస్తుంటది, హ్యాపీగా వెళ్ళిపోయి ఈడేమో ఇంట్లోనే అలా వచ్చి 3వ కాలు తన్నుకొని పడిపోయి మళ్ళీ అక్కడే పడుకొని లేచి మళ్ళీ సారా తాగి ఇదే చెప్తాడు, నాకు 3వ కాలు వస్తే నా 3వ కాలు నీ చేతిలో పెడతాను అప్పుడు కూడా వదలకు అని చెప్తుంటాడు. ఇలా కాదు, ఇదేంటి సౌండ్ మధ్యలో మళ్ళీ అరే ఏంట్రా అరే అమ్మాయి కవగిలించుకుంటు అంటే మోసం మధ్యలోకి 3వ కాలు వచ్చిందిరా, మధ్యలోకి 3వ కాలు వచ్చింది. సో దానివల్ల థర్డ్ లైక్ I'm with you forever and ever and ever. ఎవరైనా ఎవరన్నాడు రా, ఆడు పడుకుని పోతుంది ఇలాగా జల కొట్టింటుంటాడు డబ్బింగ్. అరే చెప్పా బాబు ఇంకోసారి లాస్ట్ లో అనుకుంటే జరిగింది కదా. ఆడే మా మట్టికి మేము ఏదో మాడిపోయిన మీములు చేసుకుంటుంటే మాకు కాకపోతే ఇది దీని వల్ల మాకేమన్నా జరగాలి చెప్తున్నా, మొత్తం నువ్వే బాధ్యుడివి. ఏ చాటి ఫిలిం అని గైస్ మీరు కూడా మాతో పాటు చూసి హ్యాపీగా నవ్వుకున్నారంటే గనక నవ్వుకోవడం ఉండదు, ఆశ్చర్యపోయి ఉంటారు అంతే. వాళ్ళు ఇప్పుడు వీడియో చూడగానే అరే ఇలా మేములు చేసుకుంటారా దయచేసి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్కి రావద్దు అంటారు. ఎలాగైనా సరే లైక్ చేసేయండి, అలాగే కుదిరితే కామెంట్ చేసేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి. మీరు కొట్టే ప్రతి లైక్, ప్రతి కామెంట్ మాకు రీచ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వీడియో సో ఇంకా మిగతా సబ్స్క్రైబర్స్ కూడా ఏమైనా వీడియో కావాలనుకుంటే ఇలా ఈ బ్రో కమెంట్ చేసినట్టు మీరు కూడా కమెంట్ చేస్తే ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం. కానీ కొద్దిగా మంచి చేయండి భయ్య, మా మీద పగబట్టద్దు బ్రో. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు Dabba Connects. Done.